Hello job seekers, welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి చరిత్రలోనే భారీ నోటిఫికేషన్ అని చెప్పచ్చు. సో మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఫేజ్ 14 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి 10th ఇంటర్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీకు 60,000 పైన జీతం అయితే లభిస్తుంది. అలాగే మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోండి. సో అందరూ 10th ఇంటర్ డిగ్రీ ఎవరైతే చేశారో అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో టోటల్లీ మీకు 3,300 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారనమాట. సో ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో నేను వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్, అలాగే మనకి సిలబస్ ఏంటి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే న్యూ ఇయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఇది మనకి ఫేజ్ 14కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సెలక్షన్ పోస్టుల ఆధారంగా దీన్ని అయితే భర్తీ చేస్తున్నారు ఫేజ్ 14. సో మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 13 ఏప్రిల్ 2026 స్టార్ట్ అవుతుంది. అలాగే మే 4, 2026 అయితే ఇది ఎండ్ అయిపోతుంది. సో మే 4వ తారీఖు వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్ అండ్ టైం వచ్చేసి లాస్ట్ డేట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే మనకి 5th మే 2026 కల్లా ఎండ్ అవుతుంది. అలాగే డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి మనకి డేట్స్ మెన్షన్ చేశారు 11 నుంచి 13 మే. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి జూన్లో అయితే మనకి టెంటేటివ్గా ఉంటుంది. సో మిడిల్ వీక్ ఆర్ లాస్ట్ వీక్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో మనకి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, https://sscgovernment.in అని చెప్పి. మీరు దీని నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా వీళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా వీళ్ళైతే కండక్ట్ చేయట్లేదని చెప్పచ్చు. సో మనకి దీనికి సంబంధించి ఏజ్ అలాంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి డిఫరెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది. మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st January 2026 కల్లా మీ ఏజ్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న పోస్టులకు వచ్చేసి ఈ రిమార్క్స్ అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళకి ఏజ్ ఈ డేట్స్ నుంచి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో 2/1/2001 అలాగే 1/1/2008 ఈ డేట్స్ మధ్యలో ఉండాలని చెప్తున్నారనమాట. సో ఈచ్ దానికి అలాగే మనకి మెన్షన్ చేశారు, చూడొచ్చు. మనకి ఓవరాల్గా 18 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట పోస్టులకి మినిమం క్వాలిఫికేషన్ ఏజ్. అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. 18 to 27, 18 to 28, 18 to 30 ఇయర్స్, అలాగే 18 to 35, 20 నుంచి 25 ఉన్నాయి, 20 to 30, 21 to 27 ఇలాగా లాస్ట్కి 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. సో 18 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు రిలవెంట్ పోస్టులకి. సో దీనికి సంబంధించి మనకి ఏ డేట్స్లో మీరు పుట్టుండాలి అనేది కూడా మెన్షన్ చేశారనమాట. సో దానికి మించి మీరు ఉండకూడదని చెప్తున్నారనమాట. బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ అండ్ నాట్ లేటర్ దాన్ అనేది. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మ్యాట్రికులేషన్ కానీ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి సో రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అని మెన్షన్ చేశారు. సో SC ST వాళ్ళకి అయితే 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, PWBD వాళ్ళకి 10 ఇయర్స్, PWBD OBC వాళ్ళకి 13 ఇయర్స్, PWBD SC STకి 15 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ అయితే 3 ఇయర్స్. సో అందులో SC ST వాళ్ళకి అయితే 8 ఇయర్స్. సో ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారనమాట. సో మనకి ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి హౌ టు అప్లై ప్రాసెస్ అయితే కనిపిస్తుంది, మీరు చెక్ చేయొచ్చు.
సో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్స్ కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు, 109 పేజెస్ వరకు అయితే ఉంది. సో నేను అందుకే లాస్ట్లో అయితే అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీనికి సంబంధించి. సో క్యాండిడేట్స్ అందరూ ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫీ పే చేసుకున్నాక. సో ఆధార్ రిలేటెడ్ అథెంటికేషన్ అది చేసి ఓటీపీ 1 టైం రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది కదా. సో ఈ స్టెప్స్ అన్నీ మీకు మెన్షన్ చేశారు క్లియర్గా, మీరు డీటెయిల్గా అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి 100 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట ఫీ. సో ఇది వచ్చేసి మనకి భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆర్ వీసా ఏ రకంగా అయినా మీరు పే చేసుకోవచ్చు. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే మనకి ఫీ అయితే ఏమీ లేదనమాట, ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో మంచి అవకాశం అని చెప్పచ్చు. సో ఫీజు లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా ఫీజు లేదని చెప్పచ్చు. సో మనకి ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఆంధ్రాకి సంబంధించి సెంటర్స్ గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవి మనకి ఆంధ్రాకి సంబంధించి అనమాట. సో మనకి తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి ఇలా సిద్దిపేట ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో శ్రీకాకుళం, ఏలూరు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు చక్కగా. సో మనకి ఎగ్జామినేషన్ సిలబస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు 3 సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారనమాట. సో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు కండక్ట్ చేస్తున్నారు. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మీకు మ్యాట్రికులేషన్ లెవెల్, హైయర్ సెకండరీ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్ ఆధారంగా అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఇందులో మనకి మ్యాట్రికులేషన్, హైయర్ సెకండరీ అండ్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి కాబట్టి 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ పోస్ట్కైనా మనకి సిలబస్ అయితే ఇదే ఉంటుందన్నమాట. సెక్షన్స్ సిలబస్ మారుతుంది కానీ ప్యాటర్న్ అయితే మారదు. సో 4 సెక్షన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి సబ్జెక్ట్స్ అనమాట. సో మీకు క్వశ్చన్స్ వచ్చేసి అన్నిటికి 25 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మార్క్స్ వచ్చేసి 50 అనమాట. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టయితే 0.50 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సో జాగ్రత్తగా రాయండి. సో 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 15 minutes ఈచ్ పార్ట్కి 15 minutes సెక్షన్ టైం అని కూడా మీకు ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఎగ్జామ్ పేపర్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదని చెప్తున్నారు. సో ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ మూడిట్ల మీద మీకు పోస్టులను బట్టి టెస్ట్ అయితే ఉంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో దానికి సంబంధించి ఇవన్నమాట. అందులో మీకు ఒకవేళ లేకపోతే ఈ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయరని చెప్తున్నారు. సో ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి సిలబస్ ఇక్కడ ఇచ్చారు. మ్యాట్రికులేషన్ లెవెల్కి అంటే 10th క్లాస్ వాళ్ళకి ఏమేమి చదువుకోవాలి, జనరల్ ఇంటెలిజెన్స్లో, అవేర్నెస్లో, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది మెన్షన్ చేశారు. అలాగే హయ్యర్ సెకండరీ వాళ్ళకి 10+2 వాళ్ళకి ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారు సిలబస్. అలాగే గ్రాడ్యుయేషన్ అండ్ అప్పర్ లెవెల్ ఉన్న వాళ్ళు ఈ సిలబస్ అయితే చదువుకోవచ్చు అనమాట. సో మనకి పోస్ట్లో డీటెయిల్స్ అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రీజియన్ ఫస్ట్ సీరియల్ నెంబర్ అని మెన్షన్ చేశారు, లేటర్ రీజియన్, పోస్టల్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఏజ్ లిమిట్, పే స్కేల్, ఎగ్జామ్ లెవెల్, అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారనమాట వేకెన్సీస్ అన్నిటికిను. సో ఫస్ట్ వచ్చేసి మనకి రీజియన్ చూసుకున్నట్టయితే ఇది సిఆర్ రీజియన్, పోస్టల్ కోడ్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అనమాట. ఇది నేమ్ ఆఫ్ ద పోస్ట్. దీంట్లో మనకి డిపార్ట్మెంట్స్ ఇలా మెన్షన్ చేస్తారు చూడండి, ట్రైనింగ్ సెంటర్, ఫార్మర్స్ రిలేటెడ్ అనమాట. సో దీనికి సపరేట్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే లెవెల్ 6 ఆధారంగా పే స్కేల్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ లెవెల్ ఏ టైప్ ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డీటెయిల్గా ఇచ్చారు. సో అలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ ఉంది, జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన పోస్ట్, అలాగే మనకి
జూనియర్ ఇంజనీర్లోనే డిఫరెంట్ లెవెల్స్ కూడా మనకి మెన్షన్ చేశారు ఇవన్నీ. సో సైంటిఫిక్ అసిస్టెంట్ డిసిప్లైన్ కూడా మనకి ఉందన్నమాట. సో అది కూడా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే డ్రిల్లింగ్ అసిస్టెంట్ ఉంది, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉంది, అలాగే గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఇలా డిఫరెంట్ జియాలజీకి రిలేటెడ్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టోర్ క్లర్క్, ఇవన్నీ 10+ ఇంటర్ అనమాట. అకౌంటెంట్, స్టోర్ అటెండెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి ఇంకా మెకానిక్ సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయితే చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అటెండెంట్ కూడా ఉంది. సో ఫీల్డ్ కమ్ లైబ్రరీ అటెండెంట్ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇవన్నీ గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ అని మెన్షన్ చేశారు ఈ పోస్టులు. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, కెమిస్ట్రీకి సంబంధించి ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్స్, అలాగే మళ్ళీ మనకి ఇక్కడ చూసారా రీజన్ ప్రకారం ఇక్కడ ఇంకో పోస్టులు అయితే మెన్షన్ చేశారు. అలా డిఫరెంట్ కేటగిరీస్ మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి 3003+. సో మీరు ఇక్కడ డ్రిల్లింగ్ అసిస్టెంట్ కూడా చూసుకోవచ్చు. సో పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్, అకౌంటెంట్ పోస్ట్, టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్ సంబంధించి, అలాగే స్టోర్ కీపర్స్, ఆర్టిస్ట్స్, ఇలా జువాలజికల్ అసిస్టెంట్స్, మోటార్ డ్రైవర్స్, ఫోటోగ్రాఫర్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అందరూ మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మీ రీజన్ బట్టి అన్నమాట. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్సికి సంబంధించి. సో మనకి ఇది అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2026 ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను అప్లై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అయితే మెన్షన్ చేయమని అడుగుతున్నారు, అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. సో పాస్వర్డ్, ఎస్ఎస్సి పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, సో అది ఇక్కడ మెన్షన్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ అకౌంట్ అయితే ఇది. సో రిజిస్ట్రేషన్కి అయితే రిజిస్టర్ నౌ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు న్యూ క్యాండిడేట్ అయితే 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, దెన్ పాస్వర్డ్ అనేది కొత్తది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలంటే క్యాండిడేట్స్ నేషనాలిటీ ఏంటి, అడ్రస్, అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్, అలాగే డిక్లరేషన్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది చేసేసి మీరు కంటిన్యూ క్లిక్ చేసుకున్నాక లాగిన్ చేసుకుని మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఫీ పేమెంట్ అవన్నీను. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఫీ కూడా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు, అలాగే SC/ST వాళ్ళకి కూడా ఫీజు లేదు కాబట్టి అప్లై చేసుకోండి అందరూ. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హైర్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.